हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. 1000 సెంటెన్స్ సిరీస్ లో 600 నుంచి 650 వరకు నేర్చుకోబోతున్నాము. నేను చెప్తున్నప్పుడు నాతో పాటు మీరు కూడా చెప్పండి. నీ వయస్సు ఎంత? తుమ్ కితనే సాల్ కే హో? అదే ఇదే క్వశ్చన్ ఒక అమ్మాయిని అడగాలి అంటే తుమ్ కితనే సాల్ కీ హో? తుమ్ కితనే సాల్ కీ హో? నీ వయసు ఎంత అంటే నీకు ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నాడు. నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నాను. మై 20 సాల్ కా హూ. మై 20 సాల్ కా హూ. 20 years 20. నాతో పాటు వారలు చెప్పండి. ఆమె ఎక్కడ ఉంటుంది? వహ్ కహా రహతీ హై. వహ్ కహా రహతీ హై. ఆమె. అతను అంటే వహ్ కహా రహతా హై. అతను ఎక్కడ ఉంటాడు? ఆమె ఢిల్లీలో ఉంటుంది. వహ్ ఢిల్లీ మే రహతీ హై. వహ్ ఢిల్లీ మే రహతీ హై అంటే ఆమె ఢిల్లీలో నివసిస్తుంది అని. అతను అయితే వహ్ ఢిల్లీ మే రహతా హై. రహనా ఉండడము, నివసించడము. నువ్వు ఏం చేస్తున్నావు? తుమ్ క్యా కర్ రహే హో? తుమ్ క్యా కర్ రహే హో? అది ఇదే క్వశ్చన్ గర్ల్ అడగాలి అంటే తుమ్ క్యా కర్ రహీ హో? తుమ్ క్యా కర్ రహీ హో? నేను పుస్తకం చదువుతున్నాను. మై కితాబ్ పఢ్ రహా హూ. అది ఇదే ఆన్సరు. గర్ల్ చెప్పాలి అంటే మై కితాబ్ పఢ్ రహీ హూ. మై కితాబ్ పఢ్ రహీ హూ. నేను పుస్తకం చదువుతున్నాను. అతను ఏమి ఆలోచిస్తున్నాడు? వహ్ క్యా సోచ్ రహా హై. ఆమె ఏమి ఆలోచిస్తుంది? వహ్ క్యా సోచ్ రహీ హై. అతను సినిమా చూడటానికి వెళ్తున్నాడు. వహ్ ఫిల్మ్ దేఖ్నే జా రహా హై. ఆమె వహ్ ఫిల్మ్ దేఖ్నే జా రహీ హై. క్రియాపదాన్ని స్త్రీలింగ రూపంలోకి మారిస్తే సరిపోతుంది. నాతో పాటు వారలు చెప్పండి. నాకు ఆకలిగా ఉంది. ముఝే భూఖ్ లగీ హై. నాకు దాహంగా ఉంది. ముఝే ప్యాస్ లగీ హై. ముఝే ప్యాస్ లగీ హై. భూఖ్, ప్యాస్ అనేవి మన ఫీలింగ్స్. అవి స్త్రీలింగ శబ్దాలు. అందుకని క్రియారూపం ఎప్పుడు స్త్రీలింగ రూపంలోనే ఉంటుంది. ద్వారం మూసివేయి. దర్వాజా బంద్ కరో. ద్వారం లేదా తలుపు. కిటికీ తెరువు. ఖిడికీ ఖోలో. ఖిడికీ ఖోలో. నువ్వు ఎప్పుడు వచ్చావు? తుమ్ కబ్ ఆయే. తుమ్ కబ్ ఆయే. నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను నిన్న వచ్చాను. మై కల్ ఆయా థా. ఒకవేళ నేను అనే పర్సన్ గర్ల్ అయితే మై కల్ ఆయి థీ. మై కల్ ఆయి థీ. నేను నిన్న వచ్చాను. నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు? తుమ్ కల్ కహా గయే థే. తుమ్ కల్ కహా గయే థే. నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు? అది నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. తుమ్ కల్ కహా గయి థీ అని వస్తుంది. నేను మార్కెట్ కి వెళ్ళాను. మై బాజార్ గయా థా. అదే నేను అనే పర్సన్ గర్ల్ అనుకోండి, లేడీ. మై బాజార్ గయి థీ.
నువ్వు ఏమి కొనుక్కొచ్చావు? తుమ్ క్యా ఖరీద్ కర్ లాయే? తుమ్ క్యా ఖరీద్ కర్ లాయే? నువ్వేమి కొనుక్కుని వచ్చావు? నేను పండ్లు కూరగాయలు కొన్నాను. మేనే ఫల్ ఔర్ సబ్జియాం ఖరీదీ. సబ్జియాం అనేది స్త్రీలింగ శబ్దము, అందుకని దానిని బట్టి క్రియ ఎండ్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ కి నీ వచ్చింది కాబట్టి. నీకు సంబంధించిన రూల్స్ కూడా మన వీడియోలో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. నువ్వు ఎవరితో వెళ్ళావు? తుమ్ కిస్కే సాత్ గయే థే? నేను నా స్నేహితుడితో వెళ్ళాను. मैं अपने दोस्त के साथ गया था. तुम किसके साथ गए थे? तुम किसके साथ गए थे? నువ్వెవరితో వెళ్ళావు? నేను నా స్నేహితుడితో వెళ్ళాను. मैं अपने दोस्त, నేను నా, मैं अपने दोस्त के साथ गया था. అతను చాలా మంచి అబ్బాయి. वह बहुत अच्छा लड़का है. वह बहुत अच्छा लड़का है. ఆమె చాలా అందమైన అమ్మాయి. वह बहुत सुंदर लड़की है. वह बहुत सुंदर लड़की है. ఆమె చాలా అందమైన అమ్మాయి. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ కామెంట్ కూడా చేయండి. నీకు ఈ ప్రదేశం నచ్చిందా? क्या तुम्हें यह जगह पसंद है? क्या तुम्हें यह जगह पसंद है? నచ్చిందా? అవును, నాకు ఇది చాలా నచ్చింది. हाँ मुझे यह बहुत पसंद है. हाँ అవును, मुझे यह बहुत पसंद है. నచ్చింది. हिंदी తెలుసా? क्या हिंदी जानते हो? क्या तुम हिंदी जानते हो? నీకు హిందీ తెలుసా? అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. क्या तुम हिंदी जानती हो? అవును, కొంచెం తెలుసు. हाँ थोड़ी बहुत जानता हूँ. अरे जानती हूँ, थोड़ी बहुत जानती हूँ. నువ్వు తెలుగు మాట్లాడగలవా? क्या तुम तेलुगु बोल सकते हो? क्या तुम तेलुगु बोल सकते हो? అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. क्या तुम तेलुगु बोल सकती हो? అవును, నేను తెలుగు మాట్లాడగలను. हाँ मैं तेलुगु बोल सकता हूँ. हाँ मैं तेलुगु बोल सकती हूँ. ఓకే, నేను హిందీ నేర్చుకోవాలి. मुझे हिंदी सीखनी है. హిందీ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి मुझे हिंदी सीखनी है. నువ్వు త్వరగా నేర్చుకుంటావు. तुम जल्दी सीख जाओगे. तुम जल्दी सीख जाओगे, నేర్చేసుకుంటావు లేదా సీఖోగే. అతను ఏం చదువుతున్నాడు? वह क्या पढ़ रहा है? वह क्या पढ़ रहा है. ఆమె ఏం చదువుతుంది? वह क्या पढ़ रही है. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. वह इंजीनियरिंग पढ़ रहा है. वह ఇంజనీరింగ్ పढ़ रहा है. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ రోజు చాలా వేడిగా ఉంది. आज बहुत गर्मी है. आज बहुत गर्मी है. రేపు వర్షం పడవచ్చు. కల్ బారిష్ హోగి. లేదా దీనికి షాయద్ అనేవాడు కూడా యాడ్ చేయొచ్చు. బహుశా, బహుశా, షాయద్ కల్ బారిష్ హోగి లేదా బారిష్ హో. ఇది నా పుస్తకం. యహ మేరీ కితాబ్ హై. ఇది నా పుస్తకం. యహ మేరీ కితాబ్ హై. ఇది నీ బ్యాగ్. యహ తుమ్హారా బ్యాగ్ హై. కితాబ్ అనేది ఫెమినిన్ కాబట్టి మేరీ, బ్యాగ్ అనేది ఇంగ్లీష్ వర్డ్ ని మనం మెస్కులైన్ లో ట్రీట్ చేస్తాం కాబట్టి తుమ్హారా. ఇది అతని పెన్సిల్. యహ ఉస్కీ పెన్సిల్ హై. యహ ఉస్కీ పెన్సిల్ హై. ఇది ఆమె పెన్సిల్. యహ ఉస్కీ పెన్సిల్ హై.
ఇది ఆమె కుర్చీ, यह उसकी कुर्सी है, यह उसकी कुर्सी है. అన్నీ బాగున్నాయా, సబ్ ఠీక్ హై నా, అంతా బాగుందా, సబ్ ఠీక్ హై నా. ఓకే, అందరూ బాగున్నారా, సబ్ ఠీక్ హై నా. అందరికి, అన్నికి, అంత, అన్నింటికి సబ్ అనేవాడే వస్తుంది. అవును, అన్ని బాగున్నాయి. సబ్ ఠీక్ హై, సబ్ ఠీక్ హై. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, తుమ్ కహా జా రహే హో, తుమ్ కహా జా రహే హో. అది నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి, తుమ్ కహా జా రహీ హో. నేను స్కూల్ కి వెళ్తున్నాను, మే స్కూల్ జా రహా హూ. నేను అనే పర్సన్ గర్ల్ అనుకోండి, మే స్కూల్ జా రహీ హూ. ఆమె ఇంటికి వెళ్తుంది, వహ్ ఘర్ జా రహీ హై. అతను ఇంటికి వెళ్తున్నాడు, వహ్ ఘర్ జా రహా హై. మేము మార్కెట్ కి వెళ్తున్నాము, హమ్ బాజార్ జా రహే హై. నీకు నిద్ర వస్తుందా, క్యా తుమ్హే లేదా తుమ్కో నీంద్ ఆ రహీ హై. క్యా తుమ్కో నీంద్ ఆ రహీ హై. నీకు నిద్ర వస్తుందా, అవును నాకు నిద్రగా ఉంది. ముజే నీంద్ ఆ రహీ హై లేదా నిద్ర వస్తుంది. ముझे नींद आ रही है. ఇప్పుడు నిద్రపో, अब सो जाओ, अब सो जाओ. शुभ रात्रि, गुड नाइट. ఉదయం త్వరగా లే, సుబహ జల్దీ ఉఠనా. సుబహ జల్దీ ఉఠో లేదా ఉఠనా. ఉఠో కన్నా ఉఠనా కూడా ఫార్మల్ వర్డ్. దేవుడు నీకు మేలు చేయాలి, మంచి చేయాలి. భగవాన్ ఆప్కా భలా కరే, భగవాన్ ఆప్కా భలా కరే. దేవుడు నీకు మంచి చేయాలి. ఓకే, अब तक हम साथ रहें. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.